చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడి ఉండగా మీనైనా మీ ఆత్మతో అభిషేకించండి. నీ పరిశుద్ధాత్మను కుమరించమని ప్రార్థన చేస్తున్నాము నైనా. నీవే నీ సంగముతో మీరు మాట్లాడండి. వాక్యముతో దేవా నాతో, మాతో, మా అందరితో మాట్లాడి మమ్మల్ందరినీ దేవా బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో ఉన్నాం. 3 గాస్పల్లో యోహాను సువార్త నాకు చాలా ఇష్టమైన సువార్తకులు. ఐ లవ్ దిస్. ఎందుకంటే రోమన్స్ అండ్ జాన్ ఈజ్ ది మోస్ట్ స్పిరిచువల్ ఉంటుంది. ప్రకటన సగం అర్థమైతే సగం అర్థం కాదు. ఎందుకంటే ఇట్స్ ఎ రెవల్యూషన్ కాబట్టి కొన్నిసార్లు కొన్ని అర్థం కానీ కూడా దేవుడు రాస్తాడు. ఎందుకంటే హ్యూమన్ అండర్స్టాండింగ్ కొన్ని అర్థం కావు దేవుని యొక్క ఆలోచనలు. దేవుని వాక్యం చేసినప్పుడు యోహాను మరి సువార్త ఎందుకు అంత స్పిరిచువల్ ఉంటుందని అంటే, యోహాను యొక్క ప్రత్యేకత ఏంటంటే మిగతా 3 సువార్థికులు కూడా ప్రభు జీవితంలో పరిచర్లు జరిగిన సంఘటనల గురించి రాస్తారు. ఇన్సిడెంట్స్ ఏమేమి జరిగాయి, ప్రభు పరిచర్ ఎలా చేశాడు, ఆ పరిచర్ని గురించి ఇన్సిడెంట్స్ని రాస్తుంటాడు. అవన్నిటి మీద ఫోకస్ చేస్తాడు. యేసు ప్రభు బోధన గురించి కూడా చెప్తారు. కానీ మరి యోహాను ఫోకస్డ్ ఆన్ ది ప్రీచింగ్ ఆఫ్ జీసస్, స్పిరిచువల్ ప్రీచింగ్. లోతైన ఆత్మీయ సత్యాలు, దేవుడు చెప్పిన లోతైన ఆత్మీయ సత్యాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపినట్టుగా చూపిస్తాడు. ఇన్సిడెంట్స్ రాసినా కూడా బోధ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు ప్రీచింగ్, అబౌట్ ది ప్రీచింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉద్దేశ్యం ఏమైంది, దేవుని యొక్క ఆలోచన ఏమైంది అన్న విషయాల నుంచి యోహాను రాస్తాడు. ఈ 17వ అధ్యాయము కనుక చూస్తే ఇట్ ఈస్ ఎ లెందీ ప్రేయర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన ఇది. మేడగదిలో పిల్లరా ఆ శిష్యులతో ప్రభు భోజన సంస్కారం చేస్తున్నప్పుడు శిష్యులతో ఆ సందర్భంలో చేసిన ప్రార్థన ఇది. 17వ అధ్యాయం మొత్తం చూస్తే కూడా అంత ప్రార్థనే, ప్రభు ప్రార్థన. శిష్యులందరినీ కూర్చోబెట్టాడు. ఇట్ వాజ్ ఎ లెందీ ప్రేయర్. ఒక అధ్యాయం అంత ప్రార్థన. ప్రభువు బహుశా ఎక్కడ కూడా సువార్థికులు ప్రార్థన ఇంత పెద్దగా చేయలేదు. శిష్యుల ప్రార్థన నేర్పన్నా కూడా చిన్న పరలోక ప్రార్థన నేర్పాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఈ ప్రార్థనకు ప్రత్యేకత. ఎందుకు యేసు ప్రభు వారు ఈ 17వ అధ్యాయంలో ఇంత లెందీగా ప్రేయర్ చేశాడు అని ఆలోచిస్తే కనుక ఈ ప్రార్థనలో 3 భాగాలు ఉన్నాయి. 17వ అధ్యాయంలో 3 భాగాలు. మొట్టమొదటిగా చూసినప్పుడు ఆయన తన గురించి ప్రార్థన చేస్తాడు. యేసయ్య తన గురించి ప్రార్థన చేస్తాడు. మన గురించి మనం ప్రార్థన చేసుకోవాలా లేదా? యేసు ప్రభువు నేర్పిస్తున్నాడు ఏంటంటే వీ హ్యావ్ టు ప్రే ఫర్ అవర్ సెల్ఫ్. మన గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క పరిచర్య ఆల్మోస్ట్ ఎండింగ్లోకి వచ్చింది. ఇక కొన్ని గంటలే. ఉదయము ఆ బేస్తవారం రోజు ప్రభు భోజన సంస్కారం అయిన తర్వాత ఉదయం రాత్రి పట్టుకెళ్తారు. శుక్రవారం రోజు సిలువ వేయబడాలి. ఆ తర్వాత చనిపోయి తిరిగి లేచి 3వ దినంలో ఆ సిలువ కార్యం చేసి మృత్యుంజయుడై తిరిగి లేచి పరమునికి ఎత్తబడాలి. ఇట్స్ అ టైమ్ హెస్ కమ్ సో క్లోజ్. కొన్ని గంటలు మాత్రమే సమయము ప్రభువుకు ఉన్నట్టుగా చూస్తాం ఈ భూమి మీద. ఆయన వచ్చిన పనిని ఆల్మోస్ట్ ఈ ఫినిష్డ్ ఎవ్రీథింగ్. ఆయన పరిచయం ఎంత చేశాడు? ఒక సిలువ కార్యము మాత్రమే, మానవుని విమోచన కొరకు చేయవలసిన ఆ సిలువ కార్యం మాత్రం ఉంది. ఆ సిలువ కార్యం కొరకు తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రిని అడుగుతున్నాడు, గ్లోరిఫై యువర్ సన్ అంటే నీ యొక్క కుమారుని మహింపరచమంటాడు సిలువ ద్వారా. ఎందుకంటే అది కఠినమైన కార్యము, దానికి ఉందా ప్రభువు వెళ్ళవలసి ఉంది. కాబట్టి ఆయన తన గురించి తాను ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాం. రెండో ప్రార్థన చూసినప్పుడు ఆయన ఇక్కడ చూసినప్పుడు మన వాక్య భాగం అది. రెండో ప్రార్థన 6 నుంచి ప్రారంభమైతే నేను 9 నుంచి తీసుకున్నాం. బేసిక్గా చూసినప్పుడు చాలా లెందీగా పోతుంది. 9వ వచనం నుంచి చివరి 19వ వచనం వరకు చూసినప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నట్టు చూస్తాం దేవుని వాక్య భాగం. యేసు ప్రభు వారి శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్న సంగతులను ఇక్కడ రాయబడిగా చూస్తాం. శిష్యుల గురించి ప్రార్థన చేస్తారు. ఎందుకు యేసు ప్రభు వారు శిష్యులకు ప్రార్థన చేస్తున్నాడు అనేది మనం ముందుకెళ్ళి చూద్దాం. మొట్టమొదటి వచ్చినప్పుడు చివరి భాగము ఆ 20వ వచనం నుంచి చివరి వరకు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయన శిష్యుల యొక్క స్వర్తమానము ద్వారా విశ్వసించే వారి గురించి ప్రార్థన చేస్తున్నట్టు చూద్దాం. మొట్టమొదటి శిష్యుల గురించి ఏం ప్రార్థన చేస్తున్నాడు ప్రభు అని గమనిస్తే కనుక దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ప్రభు అంటాడు శిష్యుల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని వాక్యములు అంటాడు శిష్యులు లోకంలో ఉంటారు కాబట్టి దేవుని సంరక్షించమని ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యములు ఈజ్ ఆస్కింగ్ గాడ్
ఫాదర్ గాడ్, తండ్రి అనే దేవుణ్ణి వారిని ఐక్యముగా ఉంచమని ప్రార్థన చేస్తాడు. ఒకటి మొట్టమొదటి చూసినప్పుడు వారు లోక సంబంధికులు గారు, నేను ఎలాగో లోక సంబంధికులు గాను వారు కూడా లోక సంబంధికులు గారని ప్రార్థన చేస్తాడు. వారి గురించి ప్రార్థన చేస్తాడు కదమ్మా. సంఘం అంటే లోక సంబంధంగా ఉండకూడదంట. ఎంతమంది ఉంటున్నాం సంఘముగా? లోకంతో సంబంధం లేకుండా ఎలా ఉంటున్నామా? ఉంటలేవు కదా. లోకంతో సంబంధం చాలా ఉంది మనకు. దేవునితో కంటే లోకంతో సంబంధం ఎక్కువ ఉంది కదా. లోక సంబంధం కాబట్టి వారి గురించి ప్రార్థన చేస్తాడు. లోకంలో ఉన్నప్పుడు వారు ఐక్యంగా ఉండాలని ప్రార్థన చేస్తాడు. ఎందుకు అనేది మనం వాక్యంలో ముందుకు వెళ్ళినట్టు చూద్దాం. రెండోదిగా చూసినప్పుడు, దేవుని వాక్యం చూసినప్పుడు, కీప్ దెమ్ ఫ్రమ్ ది ఈవిల్ వన్ అంటాడు. దుష్టు నుంచి వారిని కాపాడమని ప్రార్థన చేస్తాడు. మూడోదిగా చూసినప్పుడు శాంటిఫై దెమ్ విత్ అంటాడు తాయివాడు. ఎందుకంటే నీవు నన్ను పంపినట్టు నేను వారిని పంపానంటాడు. చివరిగా వస్తలిగే యేసు ప్రభు వారు వారి సువర్తమానం ద్వారా అంగీకరించే వారి గురించి ప్రార్థన చేస్తారు. దోస్ హూ విల్ బికమ్ బిలీవర్స్ అంటే ఈరోజు మన గురించి ప్రార్థన చేస్తాడు. ఈ చివరి భాగాన్ని మన గురించి ప్రభు చిత్తం మీద మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడతాం. దిస్ లాస్ట్ ప్లేస్ ఇస్ ఫర్ అస్, మన కోసం. ఎందుకంటే వారి యొక్క సువర్తమానము ద్వారా, వారి యొక్క సిలువ యొక్క వాక్యము ద్వారా ఎవరెందరైతే అంగీకరిస్తారో, అంగీకరింపబోతున్నారో వారందరి కొరకు ప్రభు ప్రార్థన చేస్తాడు. అందుకే బైబిల్ ఈజ్ ఎ వండర్ఫుల్ బుక్. 2000 సంవత్సరాల క్రితం సంగతులైనా కూడా ఇట్ ఈస్ రిలవెంట్ టు అస్. ఎందుకంటే ఈరోజు కూడా ప్రార్థన నీకు నాకు వర్తిస్తుంది కాబట్టి. ఈరోజు కూడా ప్రార్థన నాకు సంబంధం లేదు అనడానికి లేదు. ఈరోజు కూడా ప్రార్థనకు నీకు నాకు సంబంధం ఉంది కాబట్టి. అందుకే బైబిల్ ఒకటి ప్రపంచంలో ఏ పుస్తకము కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత అది లింక్ అవుతుందో లేదా లైఫ్, కానీ ఎవ్రీడే ఈవెన్ ఒక 1000 సంవత్సరాల తర్వాత చూస్తే కూడా ఇట్ విల్ హ్యావ్ సమ్ ఇంపాక్ట్ ఆన్ ది లైఫ్స్ ఆఫ్ ది పీపుల్. ఇట్స్ వండర్ఫుల్. ఎందుకంటే ఆత్మ ద్వారా రాయబడ్డది, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమై ఉన్నది కాబట్టి. అందుకే తిమోతికి రాసిన పత్రికలు అంటాడు కదా, ప్రతి లేఖనము దైవావేశం వల్ల కదా. ఆల్ స్క్రిప్చర్స్ ఆర్ గాడ్ బ్రెత్ అంటాడు. ప్రతి ఒక్క వాక్యము కూడా దేవుని ఊపిరి వల్ల కలిగినది అంటాడు దేవుని వాక్యం. తర్జుమా అంటే దైవావేశం అంటాడు, కానీ యాక్చువల్ చెప్పండి కరెక్ట్గా ట్రాన్స్లేషన్ అంటే ఇట్స్ కేమ్ అవుట్ ఆఫ్ ది వర్డ్. ఊపిరి అంటే దేవుని యొక్క నోట్ల నుంచి, దేవుని యొక్క మాటలు, ఈవెన్ దైవచనులు మాట్లాడినా కూడా ఆ మాటలు దైవచనుది కాదుగా దేవుని యొక్క వాక్కు అని వాక్యము తెలియజేస్తుంటారు. ఇక్కడ చూసినప్పుడు విశ్వాసం వచ్చి మాట్లాడతారు. ఒక మాట చెప్పు, లిటిల్ కొంచెం డెప్త్కి వెళ్తాం పిల్లలు, కొంచెం పిల్లలు విశ్వాసంలోకి వచ్చి మాట్లాడతారు. విశ్వాసం అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ అ ఫెయిత్? ఇప్పుడు మీరు 11వ అధ్యాయం మాత్రం చెప్పకండి నాకు. ఎవ్రీ పత్రిక 11 విశ్వాసం అంటే నిరీక్షింపు, నిజ స్వరూపము, ఈ మాటలు చెప్పకండి నాకు. వాట్ ఈస్ అవర్ ఫెయిత్? ఈరోజు నిజంగా నీ నా విశ్వాసం ఏమైంది? చాలాసార్లు ఈ రోజుల్లో ఎందుకు ఈ మాట మాట్లాడతారు? లోక సంబంధం ఎలా అయిపోతున్నామంటే ఈరోజు విశ్వాసం అంతా కూడా లోక సంబంధంగా అయిపోయింది పిల్లలు. దేవుని వాక్య భావాలు చూసినప్పుడు దేవుని వాక్యం ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాడు పిల్లలు? ఒకవేళ జ్వరం వచ్చింది అనుకో, ప్రార్థన చేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. మనం ఏమంటాం? నేను ప్రార్థన చేసుకున్న విశ్వాసంతో దేవుని కార్యం చేశాడు. మన ఫెయిత్ సంథింగ్ టు డూ విత్ ఆ జ్వరం వరకు. ఏ పారాసిటమాల్ వేసుకుంటే పోదా? ఓ రోజు లేట్ పోతుందేమో మా అంటే పోద్ది కదా. అమ్మ జాగ్రత్త వినండి. నేను మిమ్మల్ని రోగం వచ్చినప్పుడు ఏదో ప్రాబ్లమ్ ప్రార్థన చేయవద్దు అంటలేదు. ప్రార్థన చేయాలి, ప్రార్థన అవసరమే, కానీ మన విశ్వాసం అది అయి ఉండకూడదు. నేను చెప్పే మాట అర్థమవుతుందా? దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు మీకు ఏదైనా ప్రార్థన చేస్తే ఇస్తే ఐ హ్యావ్ నో ప్రాబ్లం ఇది. దేవుడు ఇస్తాడు. సమస్తము దేవుని వల్ల కలిగేది. దేవుడు స్వస్థిస్తాడు. దేవుడు ఆశీర్వాదం ప్రతిదీ కూడా దేవుడు ఇస్తాడు. ఓకే ఫైన్. కానీ మన విశ్వాసము, ఆ ఫెయిత్ షుడ్ నాట్ బి దట్. అందుకే ఇక్కడ విశ్వాసం వారి యొక్క సువర్తమానం ద్వారా విశ్వసించే వారి గురించి ప్రార్థన చేస్తారు. వారి సువర్తమానం ఏమైంది? వాట్ ఈస్ ది గాస్పెల్ చెప్తే ఈ సువార్త ఏమైందంటే ఒక చనిపోయిన వ్యక్తిని ఆయన తిరిగి లేచాడని సంగతి చెప్పడం. దట్ ఇస్ గాస్పెల్. ఎవరి గురించి ప్రార్థన చేసినప్పుడు అంటే పిల్లల నిజమైన విశ్వాసం అంటే బిలీవింగ్ ది అన్బిలీవబుల్ థింగ్స్. యేసు ప్రభువారు ఆయన చనిపోయి ఆ సిలువలో మరణించి ఆయన పాతి పెట్టబడి తిరిగి లేచి పునరుద్ధాన తర్వాత 40 దినాల పాటు తాను శిష్యులకు చూపించుకున్నాడు. కానీ ఈ లోకానికి తాను చూపించుకున్నాడు. దే హ్యావ్ టు బిలీవ్ దట్ జీసస్ హ్యాస్ బీన్ రిజన్ ఫ్రమ్ ది డెత్. ఆయన మరణమును జయించి లేచాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడని విశ్వాసులు నమ్మాలి. కాబట్టి ఆ శిష్యులు నమ్మాలి. కాబట్టి వారికి చూపించుకున్న లోకానికి ఆయన చూపించుకోలేదు, ఆయన లేచినట్టుగా చూపించారు. దేర్ వర్ మెనీ ప్రూఫ్స్ బట్ జీసస్ డిడ్ నాట్ షో దెమ్.
తను తాను శిష్యులకు మాత్రమే చూపించుకున్నట్టుగా చూస్తాం. ఎందుకంటే ఈ శిష్యులు ప్రకటించబోయే మాటను చూసినప్పుడు ఎందుకు వారి గురించి ప్రార్థన చేస్తున్న ప్రభు అంటే ఇక్కడ ఎప్పుడైనా గమనిస్తే కనుక దేవుని వాక్యభావాలు చూసినప్పుడు, ఎందుకంటే వారు చెప్పబోయే మాట నమ్మసక్యంగానే మాట. A person who has died has risen అని చెప్తే నమ్ముతారమ్మా? ఇప్పుడు ఏమన్నా అనుకోండి, మా నాన్నగారు తిరిగి లేచారండి అంటే 7 నేర్చి చూపి అంటారు కదా. పుస్తకం లేచారు యేసుప్రభు ఏడి చూపి లేచినట్టుగా చూపి అంటారు లేదా? అందుకే దేవుని వాక్యభావంలో నమ్మకం విషయంలో వచ్చినప్పుడు విశ్వాసం అంటే ఏంటంటే పిల్లరా, దేవుని వాక్యంలో బిలీవింగ్ ది అన్బిలీవబుల్ థింగ్స్, చిన్న చిన్న విషయాలు విశ్వాసం. ఎస్, దేవుడు ఏదైనా చేస్తే మంచిది, విశ్వాసం ఉంటే విశ్వాసం లేదా పొందుకుంటే మంచిది, దానికి ఐఎమ్ నాట్ అగేన్స్ట్. విశ్వాసం అంటే ఒక విశ్వాసం అంటే బిలీవింగ్ ది అన్బిలీవబుల్ థింగ్స్. అక్కడ విశ్వాసులకు తండ్రి అదే నమ్మాడు. ఒకసారి చూద్దామా? నేను ఇండక్షన్లో కొద్దిసేపు ఎక్కువనే వచ్చున్నాను. రైట్, ఓకే, ఒకసారి చూద్దాం. ఆది కాండం దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు 2వ వచనం చూద్దాం. ఆ పిలుపులోకి నేను పోయిన 2వ వచనం చూద్దాం. 12వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాం పిలుపు అంటే 12వ అధ్యాయం ఉంటుంది. 2 సెకండ్ ఆలోచించదు, విశ్వాసం సంఘం బలపడదు. 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం దేవుని వాక్యభావంలో. ఇక్కడ చూద్దాం, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఏమంటాడు? ఒక లైన్ మాత్రం తీసుకున్నాను అందులో నుంచి. ఆ పిలుపులోకి మొత్తంలోకి వెళ్ళాను. ఒక వాక్యం, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అబ్రహాము దేవుని పిలిచినప్పుడు ది ప్రామిస్ వాస్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ యు అ గ్రేట్ నేషన్ అంటాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, అబ్రహాము 75 సంవత్సరాల వయసు గలవాడు. 75 సంవత్సరాలు అంటే 25కు పెళ్ళయింది అనుకున్నాము. 25కు పెళ్ళయిందంటే 50 సంవత్సరాల పాటు సంసార జీవితంలో ఉన్నాడు. అప్పటికి ఆయన ముసలివాడు అయిపోయాడు. శారా కూడా ముసలం అయిపోయింది. ఒక్క కుమారుడు లేని అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఐఎమ్ గోయింగ్ టు మేక్ యు అ నేషన్స్ అన్నప్పుడు ఈ బిలీవ్ దట్. నువ్వు నేను ఏమంటుంటేమో అబ్రహాం అంటే మన విశ్వాసం అంతా కూడా ఎందుకంటే మన విశ్వాసం అంతా కూడా మన పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అబ్రహాం విశ్వాసం పరిస్థితుల మీద. ఈవెన్ దో హి వాస్ 75 when God called said that I'm going to make you a nation, he believed that word. He believed the unbelievable thing. నేను గొప్ప జనంగా చేస్తా అంటే మనమైతే అంటాం, ఒక్కడికి టికాలు లేదు, ఒక్క కుమారుడు లేడు, 50 సంవత్సరాల సంసార జీవితం అయిపోయింది, ఆమె ముస్లిం అయిపోయింది, నేను ముస్లిం అయిపోయాను, నన్ను దేశంకు ఒక దేశాన్ని నా వల్ల ఎడిగి వస్తుంది. అయ్యా బాబు, ఒక్క కుమారుని కనలేకపోయాను, నా తర్వాత స్వాస్థ్యాన్ని అనుభవించేవాడు. 15 అధ్యాయాల కదా ఇదే నారాసికి అంటాడు. దేవుడు పిలిచినాక వచ్చినా కూడా అంటాడు, ఎంత ఇస్తే ఏంది ప్రభువా, ఈ ఎలియాజరే కదా, నా ఇంట్లో పనోడే కదా, నా ఆస్తి మొత్తానికి వారసుడు అవుతాడంటే దేవుడు అంటాడు, నో he will not become, your son will take over everything అంటాడు. బట్ అబ్రహాం బిలీవ్డ్. ఈవెన్ దో కొన్ని చిన్న ఉన్నా కూడా అబ్రహాము నమ్మాడు. అందుకే దేవుడు పిల్లరా, గాడ్ ఈస్ అ వండర్ఫుల్ గాడ్ వెన్ యూ బిలీవ్. ఇప్పుడు నువ్వు నమ్మితే దేవుడు అంటాడు, ఈ రోజు కూడా అబ్రహాము లేడు, అబ్రహాము చనిపోయి కొన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలనే కూడా ఈ రోజు కూడా ప్రతి విశ్వాసి యేసు రక్తంలో కడగబడ్డవాడు, సిలువను అంగీకరించిన వాడు, బాప్టిజం ఇచ్చినవాడు, మీరు యేసు విశ్వాసం ఉంటే వాగ్దానం ప్రకారం అబ్రహాము సంతతిలో వచ్చేది. ఈవెన్ దో టుడే గాడ్ ఈస్ యాడింగ్ టు ది డిసెండెంట్స్ ఆఫ్ అబ్రహాం. హల్లెలూయా. ఈ రోజు వరకు కూడా ప్రతి విశ్వాసని దేవుడు అబ్రహాము సంతతిలో చేరుస్తున్నాడు. అబ్రహాము సంతతి, అబ్రహాము లేడు కానీ జనంగా మాత్రం పెరుగుతున్న నేషన్ ఈస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. ఎవ్రీ బిలీవర్ బిలాంగ్స్ టు ది డిసెండెంట్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము సంతతి వాడు ఏం చూడండి, దిస్ ఈజ్ అన్బిలీవబుల్ థింగ్. అబ్రహాము లేడు, అబ్రహాం కానీ దేవుడు మాత్రం మర్చిపోయాడు. వాడు నువ్వు దేవునిలో ఉంటే, విశ్వాసంలో ఉంటే, ఇఫ్ యూ క్యాన్ బిలీవ్ అన్బిలీవబుల్ థింగ్స్, గాడ్ విల్ డూ mighty miracles in your life. This is about faith. ఓకే, నా ఇంట్రడక్షన్ అక్కడ ఆపేసి వాక్యంలోకి వెళ్ళిపోతాను. వాక్యాలనే ఉంది కదా, లెట్ మీ గో టు పిల్లలు వాక్యంలోకి వెళ్ళిపోతాను. నా ప్రార్థన అంశంలోకి వస్తాను. ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది పిల్లలు, యేసు ప్రభు ఒకవేళ అయిపోతే ఆపేస్తాను, మరి నెక్స్ట్ వీక్ ఆపుతాను, భయపడకండి, టైం ఎక్కువ తీసుకుని. దేవుని వాక్యం చూసినప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడ చూసిన 9వ లెట్స్ గో వర్స్ బై వర్స్. ఒక సత్యం 9వ వచనం చూద్దాం, ఒకసారి చూద్దాం. దేవుని వాక్యం వాళ్ళు చూసినప్పుడు జీసస్ సెయింగ్ దట్ జీసస్ ఇస్ ప్రేయింగ్ ఫర్ హిస్ డిసైపుల్. ఆయన శిష్యుల కొరకు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన అంశంలో యేసు ప్రభు ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ది డిసైపుల్. నేను వారి కొరకు, ఎవరైతే ఆయన అంగీకరించారో, ఎవరైతే ఆయనతో ఉన్నారో వారి కొరకు నేను ప్రార్థన చేయించున్నాను అంటాడు. బహుశా మీ బైబిల్లో అండర్లైన్ చేసి ఉండొచ్చు కొందరు బైబిల్లో ఈ మాట కదా. జీసస్ సెడ్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ మై డిసైపుల్స్, నాట్ ఫర్ ది వరల్డ్. ఈ స్టేట్మెంట్ కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు కదమ్మా.
యేసు ప్రభు అంటున్నాడు, నేను నా శిష్యుల కొరకు మాత్రమే ప్రార్థన చేస్తున్నా. ఐఎమ్ నాట్ ప్రేయింగ్ ఫర్ ది వరల్డ్. కొన్నిసార్లు అర్థం కాదు, కొన్నిసార్లు అనిపిస్తుంది. వాట్ ఈస్ ద వరల్డ్? లోకం అంటే ఏంటిది? లోకం అంటే ఏందో తెలియాలి మనకు ముందు. లోకం కొరకు ప్రభు ప్రార్థన చేయట్లేదు అంటున్నాడు. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ మై డిసైపుల్స్, ఐఎమ్ నాట్ ప్రేయింగ్ ఫర్ ది వరల్డ్ అంటాడు. వాట్ ఈస్ వరల్డ్? వరల్డ్ అంటే ఏది? ఇండియా, పాకిస్తాను, అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దిస్ ఈజ్ వరల్డ్ కదా. మనకు తెలిసిన వరల్డ్ అదే కదా, ప్రపంచం అంటే. యేసు ప్రపంచం. ఐఎమ్ నాట్ ప్రేయింగ్ ఫర్ ది వరల్డ్, ఐఎమ్ ప్రేయింగ్. ఇంకో 16వ వచనం సార్, అది వండర్ఫుల్ ఉంటుంది చూడమ్మా. ఎందుకు రీజన్ చెప్పు. నేను లోక సంబంధి కానట్టు వారును లోక సంబంధులు కారంటాడు. రెండు మాట్లాడు. ఒకటి, ఐఎమ్ నాట్ ప్రేయింగ్ ఫర్ దిస్ వరల్డ్. వై ఐఎమ్ నాట్ ప్రేయింగ్ అంటే the reason is that I don't belong to this world and neither my children, my disciples belong to this world. And what are you doing in this world? అడగాలి కదా మనం, కదమ్మా. ఎంతని అడగాలి? ప్రభు నువ్వేం చేస్తున్నావు ఈ పనిలో, ఈ లోకంలో నీకేం పని? When you don't belong to this world, why are you in this world? And why Jesus is not praying? దేవుని వాక్యంలో యేసు ప్రభు వారు ఎందుకు ప్రార్థన చేయట్లేదు అనుకోండి. ఏ దేవాతి దేవుడైతే లోకం కోసం వచ్చాడో, ఎందుకంటే యేసు ప్రభు బైబిల్ అంతా కూడా చూసినప్పుడు వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ వండర్ఫుల్ వర్స్ ఏంటంటే యోహాను సువార్త 3:16 వచనం చూసినప్పుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతో అంటే ఎంతో, దానికి లిమిట్ లేదు. ఈ లవ్ ది వరల్డ్ లిమిట్లెస్ చూసినప్పుడు ఏ భేదము లేకుండా ఎంతో, ఎందుకంటే ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో ఉన్నప్పుడు God loved us in our sinful nature. And what happened to God? ఏంటి అంత ప్రేమించిన దేవుడు, లోకం కొరకు తన ప్రాణం పెట్టడానికి సెలవులు వచ్చిన దేవుడు లోకమునికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు, శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు, నేను ప్రార్థన ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ, ఐఎమ్ నాట్ ప్రేయింగ్ ఫర్ దిస్ వరల్డ్ అంటున్నాడు. బైబిల్ చాలా డెప్త్ ఉంటుంది, అర్థం చేసుకుంటే ఆ కాంటెక్స్ట్ అర్థమైతే, లేకపోతే అర్థం. వాట్ డస్ జీసస్ మీన్ అబౌట్ దిస్ వరల్డ్? ఎందుకు ప్రభు? ఎందుకంటే ప్రభు అప్పటికి ఇప్పుడు 3.5 సంవత్సరాల పరిచయం. హీ వాజ్ ఇన్ ది లాస్ట్ డే ఆఫ్ హిస్ మినిస్ట్రీ. ప్రపంచాన్ని చూసేశాడు, మొత్తం చూశాడు. ఏ భేదం లేదు, అంత మార్పు స్థితులు, మార్పు. ఎందుకు లోకం అంటే దాని డెఫినేషన్ ఇస్తుంది. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4:8-9 వచనాలు చూద్దాం. ఇక్కడ చూద్దాం ప్రభు ఎందుకు లోకం నుంచి యేసే ప్రార్థన చేయట్లేదు. ఒకసారి చూద్దాం. దేవుని వాక్యంలో ఎందుకు ప్రభు అంటున్నాడు ఒకసారి చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 4:8-9 వచనాలు చూద్దాం. ఒకసారి చూద్దాం. లెట్ us see ఒకసారి చూద్దాం. దేవుని వాక్యంలో మత్తయి సువార్త. మరలా అపవాది, there's a conversation between Jesus and the evil, Satan. సాతానుకు దేవునికి మధ్యలో జరుగుతున్న ఒక సంభాషణ. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఏమంటున్నామా, ఈ లోక రాజ్యములు, లోకం అక్కడ, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నమస్కారము చేసినడలా. ఒక మాట చెప్తాడు, యేసు ప్రభుని కొండ మీద తీసుకెళ్ళాడు. యేసు ప్రభు ఎందుకు పోయిండో నాకు అర్థం కాలేదు. కొన్నిసార్లు అనిపిస్తుంది గాడ్స్ డస్ సమ్ క్రేజీ థింగ్స్ కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది వాడు అపవాది పైకి రమ్మని కొండ మీదకి రాను అంటే అయిపోతుంది కదా, అంటే అయిపోతుంది కదా. సరే పోదామా, ఎందుకంటే యేసు ప్రభు కొన్నిసార్లు కొన్ని అలౌ చేస్తాడు. చూద్దాం ఏంటి సంగతి ఏందో చూద్దాం, కొండ మీద పోయి చూద్దాం అసలు నాకు ఏం చేస్తాడని కదమ్మా. కొండ మీదకి ఏం చేశాడంట, ఏం చూపించాడు? ఈ లోకమును, ఏదైతే మనం అన్నాం కదా, ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఈ లోకమును, వాటి రాజ్యములు, వాటి వైభవములు చూపించి అంటున్నాడు, ఇవన్నీ నేను నీకు ఇచ్చేస్తాను, ఎందుకంటే దీస్ ఆర్ ఇన్ మై కంట్రోల్. ఇప్పుడు ఎందుకు చేస్తాడు అర్థమైంది తెలుసమ్మా. ఎందుకు యేసు ప్రభు చేస్తున్నట్టే, సువార్త వల్ల ఇంతవరకు అంగీకరించకపోతే, దేవుని అంగీకరించకపోతే, దేవునితో జీవించకపోతే, యు ఆర్ నాట్ కన్ఫర్మ్ టు గాడ్.
గాడ్ లీవ్స్ యూ. అందుకే ప్రార్థన చేస్తారు. ఆయన పరిచయం అంతా చూసిన తర్వాత కూడా ఇంకా వారు నమ్మలేని స్థితిలో ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేయడం. అందుకే వాక్యం చెప్తుంది, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడి, నమ్మి విశ్వసించువాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష. నమ్మటోనికి మాత్రమే రక్షణ, నమ్మనోనికి శిక్ష అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, కానీ ఆయన జబర్దస్తిగా తీసుకెళ్ళి పరలోకాన్ని తీసుకెళ్ళాడు. ఆయన యూ హ్యావ్ టు కన్ఫెస్, యూ హ్యావ్ టు బి కన్ఫర్మ్ టు క్రైస్ట్. కన్ఫర్మ్ టు క్రైస్ట్. కన్ఫర్మ్ అంటే దానికి అర్థం ఏంటంటే, ఫోమ్ అంటే స్థిరంగా ఉండడము, కన్ అంటే విత్ అంట. ఏదైనా మాట ఉన్నదని కన్ఫర్మ్ చేసాం మనం అంటే దాంతో మనం ఉన్నట్టు. యేసుతో నువ్వు కన్ఫర్మ్ కాకపోతే యు ఆర్ నాట్, ఇఫ్ యు ఆర్ నాట్ విత్ క్రైస్ట్, దెన్ యూ విల్ హ్యావ్ ది పనిష్మెంట్. అందుకే యేసు ప్రభు వారు ఈరోజు దేవుని వాక్యభవనంలో శిష్యుల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని వాక్యభవనం అంటున్నాడు. అందుకే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను లోకం కొరకు ప్రార్థన చేయాలి. లోకం ఇట్ ఈస్ కన్ఫర్మ్ టు ది ఈవిల్ వన్. ఆ సాతానుకు వారు తాను సాతానుతో చెందకట్టి ఉన్నారు, వారు దేవునితో లేరు కాబట్టి వారి గురించి ప్రార్థన చేయట్లేదు. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ దోస్ హూ ఆర్ విత్ గాడ్. Those who are with God. It's a confirmation. ఈరోజు సంగమా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు దేవునికి చెందినవాడువా, లోకానికి చెందినవా? దేర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. దేవుని వాక్యం చూసినప్పుడు నువ్వు లోక సంబంధికుడు వేరే ఉంది, దేవుని సంబంధికుడు అయితే అది అంటున్నాడు. దేవుని సంబంధికుడు అక్కడ చూసినప్పుడు అంటాడు, దే బిలాంగ్ టు గాడ్. వారు నీవారు, నీవు నాకు ఇచ్చిన వారు కాబట్టి ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దెమ్ అంటాడు. అంతే అన్నాడు కదమ్మా వాక్యంలో. ఏమంటాడు? వారు నీకు చెందిన వారు, నీవు నాకు ఇచ్చావు కాబట్టి వారు, దే బిలాంగ్ టు మీ. ఐ ప్రే ఫర్ దెమ్, ఐ ప్రే ఫర్ దెమ్. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో సెలవిస్తున్నమాట. దే డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్, దే బిలాంగ్ టు గాడ్ ది ఫాదర్, గాడ్ ది సన్, గాడ్ ది హోలీ స్పిరిట్. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ దేవునితో కన్ఫర్మ్, చెప్పిన వాళ్ళకి గ్యారంటీ లేదు. హల్లెలూయా. అయ్యగారికి కాదమ్మా, దేవానికి ఒక్కరు కూడా మిస్ అవ్వదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని చెందిన వాళ్ళు, లెట్ us కన్ఫర్మ్ దట్ we belong to God and God is praying for us. He is not praying for the world, he is praying for his disciple, he is praying for the church. ఏ రక్తముతో, సిల్వ రక్తంతో కొనబడిన తన సంఘము కొరకు దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. వారిని దేవుడు సంరక్షించలాగిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే దే బిలాంగ్ టు ది ఫాదర్ అంటాడు. వీరు నీకు చెందిన వారు, నీవు నాకు ఇచ్చిన వారు. ఇందులో ఒక్కరిని కూడా కోల్పోలే, ఒక్కడు మాత్రము కోల్పడ్డారంటాడు. ఎవడాడు? నాశనపుత్రుడు అంటాడు. ఇదుంటుడే. కొన్నిసార్లు అనిపిస్తుంది నాకు ఈ అధ్యాయం చదివినప్పుడు వండర్ఫుల్ ఏంటంటే, కొన్నిసార్లు అనిపిస్తుంది ఒకడు నాశనపుత్రుడు, కొన్నిసార్లు అర్థమవుతుందమ్మా గాడ్ దేవుని జ్ఞానం. ఒకడు నశిస్తాడు, వాడు నశించడం కూడా ఇట్ ఈస్ ఫర్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది స్క్రిప్చర్. గాడ్ యూజెస్ ఎవ్రీ సిచ్యువేషన్. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, వాడు నశిస్తున్నాడు, వాడు నశించినా కూడా లేఖనాల నెరవేర్పు జరుగుతుందంట. ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డ వారికి, ఆయన ప్రేమించే వారికి సమస్తము మేలు కలుగుటకు సమకూడి జరుగుతుంది. ఈవెన్ సంథింగ్ గోస్ అగేన్స్ట్ us, God will turn into the blessings. Hallelujah. God is a wonderful God. Even somebody does something wrong for us, God will turn into a blessings. That is what our God is. అదే మన దేవుడు అదే ఉన్నాడు. దేవుని వాక్యం చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు, అక్కడ దేవుని వాక్యం మొట్టమొదటి రెండో ప్రశ్న వచ్చినప్పుడు కూడా ఒక మాట ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు శిష్యుల కొరకు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే, లోకము శిష్యులను ద్వేషిస్తుందంట. Why is praying? యేసు ప్రభు వారు అంత ప్రత్యేకంగా శిష్యుల కొరకు తను వెళ్ళిపోయే ముందు ఎందుకు భారముతో ప్రార్థన చేస్తున్నట్ట? లోకము వారిని
ద్వేషిస్తుందంట. ఒకసారి చూద్దాం. ఒకసారి 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం ఒకసారి 19వ వచనంకి వెళ్దాం పిల్లలు. దేవుని వాక్య భాగం చూసినప్పుడు ఎందుకు లోకము శిష్యులను ప్రేమిస్తుంది ఒకసారి చూద్దాం పిల్లలు. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఒకసారి చూద్దాం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును లేదా ప్రేమించును. మీరు లోక సంబంధులైతే లోకము మిమ్మల్ని స్నేహించును లేదా ప్రేమించును. ఆ తర్వాతమ్మా, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుంచి ఏర్పరచుకొంటిని. Because you don't belong to God. Why the whole world is hating the disciples అంటే ఎందుకంటే అమ్మా మనం లోకానికి చెందిన వారం కాదు. ఇప్పుడు చెప్పండి, మనం లోకానికి చెందిన వారమా కాదు? కొద్ది గొప్ప లోకానికి చెందిన వారం అన్నాం కానీ లోకం ప్రపంచం అంతా కూడా చూసినప్పుడు లోకము ఏ లోకం అయితే విచ్ ఇస్ కన్ఫర్మ్ టు ది సాటన్, ఏ సాతానుకు సంబంధించిన లోకం ఉందో ఆ లోకం ఎప్పుడు కూడా దేవునికి సంబంధించిన వారిని ద్వేషిస్తారు. బికాస్ దే బిలాంగ్ టు గాడ్. దేవునికి చెందిన వారు కాబట్టి, దేవుని సొత్తు ఉన్నారు కాబట్టి, దేవుని వాక్కు ద్వారా కట్టబడ్డవారు కాబట్టి, దేవుని వాక్య ప్రకారం వారి జీవితాలు ఉంటాయి కాబట్టి, ఆ వాక్య ప్రకారం ఉండే వారి ఆ కుటుంబాలను, వాక్య ప్రకారం ఉండే వారి జీవితాలను వారు ఎప్పుడు ద్వేషిస్తుంటారు. Because we live according to God's word. అజయ్ చదివినప్పుడు ఇక్కడ నేను రెఫరెన్స్ నీటిలో వెళ్ళబడి ఎందుకంటే I gave them your word and they believed it అంటాడు. They believed and they were living according to your word. కుటుంబ సభ్యుల పిల్లరాజు సంఘమా కుటుంబంగా ఉంచిన వారికి వచ్చి దేవుడు మాట్లాడాలనుకుంటున్న మాట, బిడ్డ శివమ్మ వాక్యం నన్ను చెప్పు మనం పెళ్ళిలో అన్న అన్నీ నేను చేస్తే కాదు పాప, వేరే వాళ్ళ గుడి ఇవ్వాలి కాబట్టి ఇవ్వలేరు. Christian family should live according to word. It shows that you doesn't belong to the evil one, you belong to the God. అందులో పోని కుటుంబం రెండు మాటలు చెప్పేస్తాను. ఒక మాట చెప్పినప్పుడు యవన బిడ్డలు వచ్చారు కాబట్టి కుటుంబంలో కట్టబడ్డారు, వారికి రెండు మాటలు చెప్పాలి. దేవుడి వాక్యం మీకే, దిస్ ఇస్ ఫర్ యూ. ఎఫ్ఎస్సి పత్రిక వెళ్ళినప్పుడు 5వ అధ్యాయం తీయక్కడ మరి రెఫరెన్స్ చాలా పెద్ద 22 నుంచి 26 వరకు ఉంటుంది. 22 నుంచి 26 వరకు అమ్మ వారిద్దరికే కాదు, కుటుంబంగా ఉన్న వారు అందరి కొరకు దేవుడి వాక్యం. స్త్రీతో చెప్పినప్పుడు దేవుడు మాట చెప్తున్నప్పుడు ఏమంటాడు, గాడ్స్ వర్డ్ ఫర్ ది ఉమెన్ ఈజ్ దట్, ఒక ఫ్యామిలీ కుటుంబము స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడు, దేవుని మాట్లాడుతున్నప్పుడు మీ యొక్క సొంత పురుషునికి ప్రభువునగు వలె లోబడుడి అంటాడు. ఇఫ్ యు బిలాంగ్ టు గాడ్, దేవునికి చెందిన వారైతే, దేవుని కుటుంబం అయితే, నీ జీవితంలో దేవుడు ఉండాలి. నీ కుటుంబ జీవితంలో హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో దేవుడు ఉండాలి. దేవునికి చెందిన, దట్ ఈస్ కన్ఫర్మేషన్ దట్ యు బిలాంగ్ టు గాడ్ అండ్ యువర్ ఫ్యామిలీ ఈస్ గాడ్స్ ఫ్యామిలీ. అండ్ ఉమెన్ షుడ్ భర్త వైపు చూసినప్పుడు దేవునిలా చూడాలంటది. ఇట్లా చెప్తా అంటే శివమ్మ వాక్యం చెప్తున్నది కదా. నువ్వు భర్త వైపు చూసినప్పుడు ఒక వ్యక్తి వైపు కాదు కానీ, భర్త కాదు కానీ, దేవుడు యూ షుడ్ లుక్ లైక్ ఏ గాడ్. యూ షుడ్ బి గాడ్ టు యూ. దట్ ఇస్ వాట్ వర్డ్ సెడ్. యూ షుడ్ బి లైక్ గాడ్. స్త్రీలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? భర్త వైపు చూసినట్టు ఉండాలి. భర్త వైపు చూసినప్పుడు భర్తను దేవుళ్ళ చూడాలి. బయటకు వచ్చినప్పుడు అమ్మ అంతా ఆయన ఇష్టమేనండి, ఆయన ఏం చెప్తే చెప్పదు, ఆయన లేకపోతే ఇంటికి వెనక వంగబెట్టి సార్ నీకు స్తోత్రం నేను పోనీ అందులోకి రైట్ ఓకే. బయటకు వస్తే ఇన్ని చెప్పేసి అంతా ఆయన ఇష్టం అంతటి ఇంటికి పోయిన వంగబెట్టినామంటే కదా దానికి ఏం చేయలేదు. స్తోత్రం. దిస్ ఇస్ నాట్, యూ షుడ్ లుక్ లైక్ గాడ్. దేవుని చూసినట్టు అనిపించాలి. ఇది కుటుంబ జీవితం, విశ్వాస జీవితం పిల్లలు. ఎందుకంటే సంఘంగా ఉన్న మనం ఉన్న కుటుంబాల కాదు. వీ షుడ్ నో దట్. వీ షుడ్ నో దట్ వెన్ యూర్ లుకింగ్ టు యువర్ హస్బెండ్ యూ షుడ్ లుక్ లైక్ గాడ్. ప్రభువునకు వలె లోబడి ఉండమన్నాడు.
పెళ్లి ప్రసంగం కాదు, 2 నిమిషాలు చెప్తా, ఎక్కువ చెప్పరు. రైట్, మీరు వచ్చారు కాబట్టి చెప్తారు. రైట్ రైట్ ఒక మీ అయ్యగారు కూడా చెప్పిండు లాస్ట్ వీక్. రెండో ప్రేమ చేసినప్పుడు చనిపోయినప్పుడు పురుషుని కూడా చెప్పాలి, షరతు కూడా చెప్పకపోతే బాగుండగా చెప్పాలి. అంటాడు యూ షుడ్ లుక్ హిమ్ లైక్ ఎ గాడ్ అండ్ యూ షుడ్ బి లైక్ గాడ్ అంటాడు. ప్రభువులా నువ్వు ప్రేమించాలి. క్రీస్తు ఎలా ప్రాణం పెట్టాడో నువ్వు ప్రాణం పెట్టేవాటుకు ఉండాలి. యూ షుడ్ బి లైక్ గాడ్. వెన్ షీ లుక్స్ లైక్ ఎ గాడ్ యూ షుడ్ బి లైక్ గాడ్. నువ్వు దయ్యంలా ఉండడానికి లేదు, దేవుళ్ళలా ఉండాలి కదమ్మా. స్త్రీలకు మాత్రం చెప్తే పురుషులకు యూ షుడ్ బి లైక్ గాడ్. యూ షుడ్ బి రెడీ టు గివ్ యువర్ లైఫ్ ఫర్ దట్. చెప్పగలుగుతారు. నేనేది దారుణంగా చెప్తాను. నా 30 సంవత్సరాల వివాహ జీవితంలో నా భార్యతో ఎప్పుడు చెప్తాను, యు ఆర్ నాట్ మై వైఫ్, యు ఆర్ మై లైఫ్ అంటాను. అండ్ ఐ స్టాండ్ బై మై వర్డ్. ఇక్కడ నుంచి చెప్తున్నాను, యు ఆర్ నాట్ మై వైఫ్, యు ఆర్ మై లైఫ్. ప్రాణం పెట్టేలా. ఇది కుటుంబ జీవితం. దేవుని వాక్యం పంచినప్పుడు ఒక క్రైస్తవ కుటుంబం, దేవుని కుటుంబం అలా ఉండాలి. దేవుని మాటలో కట్టబడాలి. దేవుని మాటలో జీవించేవారు కూడా, దేవుని కొరకు జీవించేవారు. యూ షుడ్ బి కన్ఫర్మ్ విత్. వెన్ యూ లివ్ లైక్ ఎ లార్డ్, వెన్ యూ లుక్ లైక్ ఎ లార్డ్, దెన్ యూ కన్ఫర్మ్ టు క్రైస్ట్. క్రీస్తుకు కుటుంబం కట్టబడింది కట్ట. వారొక్కరికి కాదు, మనందరికీ కూడా, ఏ కుటుంబం అయినా. లెట్ us be like that. Let us conform ourselves to God. దేవునికి అది చేయడం వల్ల వ్యక్తులకు కాదు, వీఆర్ కన్ఫర్మింగ్ అవర్ సెల్ఫ్ టు గాడ్. ఎప్పుడైతే when you confirm, God will pray that you stand as a family into God. దేవుళ్ళు ఒక అద్భుత కుటుంబంగా కట్టబడాలని దేవుడు ప్రార్థన చేస్తాడు. ఓకే, దేవుని స్తోత్రం. 30 నిమిషాలు అయిపోయింది. మొదటి దాంట్లో ఉన్నాను, ఇంకో భాగం ఉంది. 2-3 అంశాలు తెలియదు, నాకు తెలియదు. ఎప్పుడు రైట్ మీకు ఎక్కడప్పుడు అక్కడ ఆపేస్తాను, టెన్షన్ పడదు. రెండో చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఒక మాట చూసినప్పుడు యేసు ప్రభు వారు చూసినప్పుడు తను తాను గురించి ఎందుకు ప్రార్థన చేయట్లేదు అని కనుక చూస్తే, యేసు ప్రభు వారిని శిలకు అప్పచెప్పినప్పుడు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డలు కాబట్టి ఎందుకు ప్రార్థన చేస్తే, దేవునికి చెందిన వారు కాబట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సొత్తు అయినారు కాబట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వాక్యంలో యేసు ప్రభుని శిలకు తీసుకెళ్ళినప్పుడు, ఆ పిలాతు సిలువకు అప్పచెప్తున్నప్పుడు పిలాతుతో ఒక కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు యేసు ప్రభుని వచ్చేటప్పుడు నువ్వు రాజు అని అడిగాడు. yes I am king అన్నాడు. యేసు ప్రభు నువ్వు రాజు అని అడిగాడంట. వీళ్ళంతా నిన్ను యూదులకు రాజు అంటున్నాడు, నువ్వు రాజు అంటే అవును నువ్వు చెప్పినట్టే, I was born for that purpose అంటాడు. నేను ఆ దేశం నిమిత్తమే భూమి మీదకి వచ్చాను, రాజుగా వచ్చాను, రాజునై ఉన్నాను. ఐఎమ్ నాట్ ఎ కింగ్, ఐఎమ్ ది కింగ్ ఆఫ్ కింగ్స్. హల్లెలూయా. చెప్పిన వారందరికీ యేసయ్య రాజు ఉన్నాడు. నా కుటుంబానికి, నా జీవితానికి రాజు ఉన్నాడు. నా యేసయ్య రాజు ఉన్నాడు. I said I am a king. Yes, I am king. And what about your kingdom? What about your kingdom? దేవుని అడుగుతుంది, what about your kingdom? ఒకసారి వస్తాం పిల్లలు, యోహాను స్వార్తలకు వెళ్దాం. యోహాను స్వార్త 18వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. యేసు ప్రభువు వారు మాట్లాడుతున్న మాటలు చూద్దాం. యేసు నా రాజ్యము ఒక్క సమయం ఆగుతుంది. ఇప్పుడు చెప్పమ్మా, ఆయన రాజ్యమే లోక సంబంధమైంది కాదంట. నీ నా రాజ్యము ఎక్కడ సంబంధమైంది? Where do we belong? God says my kingdom does not belong to this world. Because this is an evil world. ఇది లోకము ఏమంటున్నామా, ఇది చెడ్డదై ఉన్నది, ఇది సాతాను అండర్లో ఉంది, సాతాను పరిపాలిస్తున్నాడు. కాబట్టి it doesn't come into my kingdom. My kingdom is not of this world. తర్వాత కింద చదువు ఒకసారి చదువు. నా రాజ్యము ఈ లోక సంబంధమైతే నేను యూదులకు అప్పగింపబడినట్లు
నా సేవకులు పోరాడేవారు. దేవుని వాక్య భావన చేసినప్పుడు మై సర్వెంట్స్ వుడ్ హావ్ బీన్ ఫైటింగ్ అగైన్స్ ది జ్యూస్ అంటాడు. యేసు ప్రభు అంటాడు నా రాజ్యము లోక సంబంధమైనది కాదు. ఈరోజు నువ్వు ప్రకటిస్తున్నప్పుడు దేవుని సంబంధం లోక సంబంధమైనది కాదు. దేవుని రాజ్యము పరలోక సంబంధమైనది. దేవుని రాజ్యము ఇట్ ఈస్ ఎటర్నల్. అది ఈరోజు నీవు నేను నిజంగా లోక సంబంధికులమా దేవుని సంబంధికులు ఒకసారి పరీక్షించుకోవచ్చు. God says my kingdom is not of this world. Yes, we need this world. ఆ తర్వాత ప్రార్థనలో మనం నేర్చుకున్నాం ఈ లోకంలో లేని అవసరం అయితే వాళ్ళు ఉంచమని చెప్పాడు దేవుడు, తీయమని చెప్పలేదు కదా. చెప్పాడు కదమ్మా వాళ్ళ లోకంలో ఉంటారు అన్నాడు, పోతారని లేదు. అది అసలు నా పాయింట్, అసలు తర్వాత వస్తుంది దేవుడు చిన్నప్పుడు ఇక్కడ చూసినప్పుడు నా లోకము నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైంది. అని ఈరోజు విశ్వాసి యొక్క జీవితం ఎలా ఉంది? వాట్ ఈస్ మై వరల్డ్? ఒకసారి పరీక్షించుకుందాం. ఒకసారి రోమికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూసుకుందాం. ఒకసారి ఒక మాట నన్ను చాలా ప్రభావితం చేసింది ఈ మధ్యలో. కాబట్టి సహోదరులారా, ఇప్పుడు నువ్వు దేవుని సంబంధికుడు ఎలా అవుతావు అనేది ఒకసారి చూద్దాం. లెట్ us see how we can conform ourselves to God. మనము దేవుని లోక సంబంధులు కాకుండా ఆ దేవుని రాజ్యం మీద ఎత్తుండో పరలోక సంబంధంగా ఎలా కన్ఫర్మ్ అవుతాం ఒకసారి చూద్దాం. ఏమంటే ఒకసారి మళ్ళీ చూద్దాం, స్టార్టింగ్ చూద్దాం. కాబట్టి రైట్, కాబట్టి కారణం ఉంటుంది. రైట్, ఓకే. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుడు వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనిచ్చినట్టు దేవుడు వచ్చినప్పుడు హౌ ఐ కెన్ బి కన్ఫర్మ్ టు గాడ్ అంటే ఈరోజు అంటాడు దేవుని వాక్యం అంటాడు కాబట్టి, ఎందుకంటే ఏ బట్టి ఆ సిలువ కార్యములు బట్టి నువ్వు పిలువబడ్డావు కాబట్టి, దేవుడిని నేర్చుకున్నాడు కాబట్టి, దేవుడిని నేర్పరచుకున్నాడు కాబట్టి, నువ్వు లోక సంబంధి కావు కాబట్టి, నువ్వు దేవుని సంబంధుడు కాబట్టి. ఇన్ని కాబట్టిలు లేడు, ఉత్తలే కాబట్టి రాయలేదు పౌలుకి పిచ్చిలేసి రాయలేదు. కాబట్టి అంటే బికాస్ యూ బిలాంగ్ టు గాడ్. ఏం చేయాలంటే ఒక్కొక్క నిమిషం అంటే చెప్పుకుంటే అవసరమైతే ఒక్కటే పాయింట్ క్లోజ్ చేసేస్తాం, ఏం భయపడకండి. రైట్, ఒక్కొక్కటి చదువు ఒక్కో పాయింట్ చదువు. ఏమంటుండే కాబట్టి తర్వాత చూద్దాం ఏం చేయమంటుండు. సహోదరులారా ఏమంటుండు? ఫాస్టింగ్ వీ హ్యావ్ టు బీ హోలీ. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు వీ హ్యావ్ టు బీ హోలీ. ఎందుకంటే పేతురు పత్రికలు వెళ్ళినప్పుడు అనేక రెఫరెన్స్ కదా. మొదటి అధ్యాయంలో నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధుని కాడు, బికాస్ అవర్ గాడ్ ఈస్ హోలీ. వీ హ్యావ్ టు లివ్ హోలీ టు ప్లీజ్ హిమ్. వీ హ్యావ్ టు లివ్ ఎ హోలీ లైఫ్. తర్వాత ఏమంటుంది? దేవుని ఒకటి పరిశుద్ధము. ఇప్పుడు దేవుని చెందిన వారంటే ఎవరికి అనుకూలంగా ఉండాలి? లోకానికి అనుకూలంగా ఉంటే, ఆదివారం గుడి ఎగ్గొడితే ఎవరికి అనుకూలము? నేనేమంటలేనమ్మా, ఆదివారం గుడి ఎగ్గొట్టినావు అనుకో ఎవరికి అనుకూలము? నువ్వు చర్చ్ బయట ఉన్నవానికి అనుకూలం, చర్చిలో ఉంటే దేవునికి అనుకూలం. రైట్, ఓకే. ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోతాను. రైట్, ఓకే. రైట్, సజీవ లివింగ్ సాక్రిఫైస్. అందుకని యేసు ప్రభు ఎవడైనా నన్ను వెంబడించకోరిన తను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడించాలి. యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్. నీ లైఫ్లో నువ్వు ఫస్ట్ కాదు, నీ దేవుడు ఫస్ట్ అవ్వాలి. అప్పుడే నువ్వు కన్ఫర్మ్ టు గాడ్. నువ్వు దేవుని సంబంధికుడివా కాదా అంటే నీ జీవితంలో నువ్వు కాదు, నీ యేసే ముందు ఉండాలి. గాడ్ షుడ్ బి ఫస్ట్. చాలామంది ఏం సార్ దేవుని తీసుకెళ్ళేసి 1, 2, 3, 4, 5, 7, 8 స్థానాల్లో ఎక్కడో పెట్టేసి పనికి వస్తారు, ప్రార్థనకు వస్తారు. దేవా ఫస్ట్ ఇది చేసే అంటాడు. ఎందుకు చేస్తాడు? ఫస్ట్ నువ్వు ఏడబెట్టినావు ఆడనే చేస్తాడు కదమ్మా. నువ్వు దేవుడు ఏడబెట్టినవో నీ పని కూడా ఆడనే అవుతుంది. ఫస్ట్లో ఎందుకు అవుతుంది? God is not fast in your life and don't expect you should be fast in God sight. అన్నిటికంటే నాకు చాలా ఇష్టమైన వాక్యం అక్కడ ఆ 1వ వచనంలో చివరి భాగము అంటాడు కదమ్మా, దేవుని చిత్తమును. తర్వాత చదువు.
సజీవ యాగం తర్వాత ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని అక్కడికి అయిపోలేదు, ఇంకా ఉంది. మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, ఆ తర్వాత నాకు కావాలి. ఏమని చూడకుండా ఇట్టి సేవ మీకు యుక్తమైంది. ఈ వచ్చిన అంతటి కూడా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇట్టి సేవ మీకు యుక్తమైంది. ఇంగ్లీష్లో చూసినప్పుడు ఇట్ ఈస్ అన్ రీజనబుల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ అంటాడు. ఇట్ ఈస్ రీజనబుల్, ఇట్ ఈస్ అ మినిమమ్ యాక్ట్ ఆఫ్ వర్షిప్, ఇట్ ఈస్ అ వర్షిప్ అంటాడు. కొన్ని ట్రాన్స్లేషన్లో ఇట్ ఈస్ అ వే ఆఫ్ స్పిరిచువల్ వర్షిప్ అంటాడు. నీ ఆత్మీయ ఆరాధన ఏంటంటే ఈ పైన ఉన్నాయని చేస్తే ఇట్ ఈస్ అ రీజనబుల్ అండ్ అ మినిమమ్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఫర్ యువర్ గాడ్. అలా వెళ్ళిపోతే చదువుతా అందులో ఏం చేయాలంటే యేసు సంబంధికుడు అంటే మినిమమ్గా ఇవి చేయాలి, రీజనబుల్గా చేయాలి. ఎందుకంటే నీ కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు కాబట్టి ఇట్ ఈస్ రీజనబుల్ దట్ యు డూ ఆల్ దోస్ థింగ్స్. ఇట్ ఈస్ రీజనబుల్ దట్ యు కన్ఫర్మ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, నాట్ టు దిస్ వరల్డ్. ఆ దేవునికి నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాలి. దేవుని కొరకు జీవించేవారు ఉన్నప్పుడు గాడ్ విల్ ప్రే ఎవ్రీడే. ఈరోజు కూడా ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు అంటాడు కదా, వీ హ్యావ్ ఎ అడ్వకేట్ అంటాడు. యేసుప్రభు అప్పుడు ప్రార్థన చేశాడు, అయిపోలేదు. ఈరోజు కూడా అంటాడు, నేటికి కూడా తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ స్టిల్ ప్రేయింగ్ ఫర్ us. ఆ రోజు చేశాడు, అయిపోయింది, వాక్యం రాయించాడు, అయిపోలేదు. ఈ రోజు కూడా యేసయ్య ఆయన నిత్యం జీవించేవాడు, ఎల్లప్పుడూ జీవించే ఆ దేవుడు తండ్రి కుడి పార్శ్వం నుండి నీ కొరకు నా కొరకు విజ్ఞాపనలు చేస్తూనే ఉన్నాడు. స్టిల్ ప్రేయింగ్ ఫర్ us because we are confirmed to him. Let us examine. నిజంగా ఆ దేవునికి మనం కన్ఫర్మ్ చేసుకున్నామా, ఇంకా వెనక ముందు అవుతున్నామా, దేవునికి చెందిన వారమా కాదా, లోక సంబంధులుగా ఉంచున్నామా, లోకాన్ని ప్రేమిస్తున్నామా, దేవుని ప్రేమిస్తున్నామా, ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవుని ప్రేమించేవారిగా, దేవుని సొత్తుగా, తండ్రి యొక్క సొత్తుగా, కుమారుని యొక్క సొత్తుగా, పరిశుద్ధాత్మల సొత్తుగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించిన చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేల స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సృష్టికర్తవు, సర్వాధికారి, వీరికి స్తోత్రం. చక్కని మాటలు నాతో మాతో నేను ఈ లోక సంబంధికులుగా కాకుండా నేను దేవుని సంబంధికులుగా జీవించడానికి అతి కృపా సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించి మనం ప్రార్థన చేస్తున్నాం. వెతబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభర్త వాక్యం చేయని, వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.